పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది పువ్వులెందుకు కాయలెందుకు ఋతువులెందుకు కాలాలెందుకు పువ్వులెందుకు కాయలెందుకు ఋతువులెందుకు కాలాలెందుకు ఉన్నవన్నీ నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని హల్లెలూయా హల్లెలూయా ఏమా ఈ భూమి మీద అన్ని కలిగినవన్నీ ఎవరి కోసం అంట ఎవరి కోసం అంట మన కోసం ఎవరు కలుగు చేశారు దేవుడు కలుగు చేశాడు ఈ మనం తింటున్న ఆహారం ఈ యొక్క పళ్ళు పలహారాలు ఏవైతే మనం తింటున్నామో అవన్నీ కూడా దేవుడు మన కోసం కలుగు చేసినవి మనం అందంగా చూస్తున్నాం ప్రకృతిని పువ్వులు ఇవన్నీ అందంగా చూస్తున్నాం కదా ప్రకృతిని అంతటి ప్రకృతిలో ఉన్న అందం అంతటిని కూడా ఎవరు కలుగు చేశారు దేవుడు కలుగు చేశాడు ఈ ఉన్నవన్నీ కూడా దేనికి ఎవరి కోసం కలుగు చేశారు ఉన్నవన్నీ మన కోసమే కదా మరి ఏనాడైనా ఆలోచించావా ఇవి ఎందుకు మనకి దేవుడు ఇచ్చాడు అని ఎందుకు ఇచ్చారు దేవుడు మనకి ఇవన్నీనా ఎందుకు ఇచ్చారంటే మనం వాటిని బట్టి దేవుడిని ఇంకనూ తెలుసుకొని దేవుడి దగ్గరికి వెళ్తామని చెప్పి దేవుడు మనకి ఇవన్నీ కూడా ఈ భూమి మీద అనుగ్రహించాడు ఉన్నవన్నీ నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని గమనించి తెలుసుకో గమనించి తెలుసుకో గ్రహించి మసులుకో నీ జన్మకు కారణముంది నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది సూర్యుడెందుకు చంద్రుడెందుకు రాత్రులెందుకు పగలు ఎందుకు చూడండి సూర్యుడు ఎందుకండి చెప్పండి ఎవరైనా పూజించుకోవడానికా సూర్యుడు చంద్రుడు ఎందుకు పూజించుకోవడానికా సూర్యుడు ఎందుకు దేవుడు కలుగజేశాడంటే పగటి వేళ వెలుగునివ్వడానికి చంద్రుడు దేవుడు ఎందుకు కలుగజేశాడంటే రాత్రి వేళ వెలుగునివ్వడానికి ఈ పగటి వేళ వెలుగుకి రాత్రి వేళ వెలుగుకి ఈ ప్రకృతిలో అన్ని కూడా పంట అంతా కూడా మన చేతికి వస్తుంది చుట్టూ ఇవన్నీ ఎవరి కోసం చేశాడంట మనిషి కోసం దేవుడు చేశాడు రాత్రి పగలు దేవుడే చేసనని ఆ దేవుని పని నీవు చేయాలని రాత్రి పగలు దేవుడే చేసనని ఆ దేవుని పని నీవు చేయాలని ప్రభువుని ప్రకటించి పాపిని రక్షించి ప్రభువుని ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మన జన్మకు కారణం ఉంది కదా ఆ కారణం ఏంటింట దేవుడి కోసం బతకాలి కూతురి కోసమో కొడుకు కోసమో చుట్టూ ఉన్న ఆస్తి కోసమో చుట్టూ ఉన్న మనుషుల కోసమో బ్రతకడం కాదు ఎవరి కోసం బ్రతకాలంట దేవుడి కోసం ఈ భూమి మీద మనం బ్రతుకుతామనే మన తల్లి గర్భంలోనే దేవుడు మనం నిర్మించాడు అందుకే ఈ భూమి మీదకి పంపించాడు కానీ మనుషులందరూ అర్థం తెలియక బ్రతుకు అర్థం తెలియక అందరూ వ్యర్థంగా జీవిస్తూ దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ లోకంలో అందరం సంచరించడం వల్ల దేవుడికి దూరం అవుతున్నాం మరి కొన్ని మాటలు పాస్టర్ గారు తెలియజేస్తారు దయచేసి శ్రద్ధగా ఆలకించాలి